హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం గతంలో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి చూసినాం. ఇప్పుడు ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ గురించి చూద్దాం. ద ఇంపాక్ట్ ర్యాంకింగ్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే మన ఇండియా వైడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత యూనివర్సిటీస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి ర్యాంకింగ్స్ డిసైడ్ చేస్తారు. ఇది ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ వచ్చేసి గ్లోబల్ వైజ్గా యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఇచ్చే సంస్థ అన్నట్టు. ఇప్పుడు మనం కామన్గా చూసేది ఉంటే మీరు చదువుతున్న కాలేజ్కి మీ పిల్లలు ఎంపిక చేసుకున్న కాలేజ్ అది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉందా, లేకుంటే ద ఇంపాక్ట్ ర్యాంకింగ్లో ఉందా లేదా అన్నది తెలుసుకోండి. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారు, ఈ ర్యాంకింగ్స్ అనేవి ఏ బేసిస్లో ఇస్తారు. ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ ఎట్లా వస్తుంది అంటే మీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ల్యాబ్స్, టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లున్నారు, ఎంతమంది ఫ్యాకల్టీ పిహెచ్డి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎంటెక్ చేసిన వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారు, దీన్ని బేస్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఎంత రీసెర్చ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు, పేటెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఎన్ని చేసిండ్రు అన్నదాన్ని బేస్ తీసుకొని కూడా దీన్ని ర్యాంకింగ్స్ డిసైడ్ చేస్తారు. రెండోది, ఇట్లా వివిధ అంశాలను తీసుకొని కాలేజ్ని అని ఇది సస్టైనబుల్ గ్రోత్ ఉందా లేదా, కాలేజ్కి సస్టైనబుల్ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అన్న బేస్ తీసుకొని ర్యాంకింగ్ డిసైడ్ చేస్తారు. సరే, ఇప్పుడు మనం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క పేరెంట్కి ఇది తెలుసుకోవాల్సిన నాలెడ్జ్, ఇది ఇంపార్టెంట్ అయిన నాలెడ్జ్. ఎందుకంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారన్నది వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూసి, వాళ్ళ ర్యాంకింగ్స్ని చూసి, కాలేజ్లో వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అయినా కావచ్చు, ర్యాంకింగ్స్ బట్టి మనం నిర్ధారిస్తాం. కామంగా అయితే అందరూ ఏమంటారంటే బాగా చదువుతాం అని చెప్పి అంటారు. కానీ బాగా చదువుతాం అన్నది వాళ్ళ రిపోర్ట్ కార్డు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని చూస్తేనే తెలుస్తుంది. అలానే యూనివర్సిటీస్ కూడా అన్నీ బాగుంటాయంటే వాళ్ళ ర్యాంకింగ్స్, వాళ్ళు ఇండియా వైడ్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నారు, వరల్డ్ వైడ్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నారు అంటే ఇండియా వైడ్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, వరల్డ్ వైడ్లో ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ని చూస్తే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మన తెలంగాణ యూనివర్సిటీస్కి, కొన్ని యూనివర్సిటీస్కి ద ఇంపాక్ట్ ర్యాంకింగ్లో మంచి చోటు సంపాదించుకున్నారు. మన ఆ యూనివర్సిటీస్ ఏందన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పటి నుంచి చెప్తున్నా ఏంటంటే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పినాం. ఇవి ఇప్పుడు ఏంటంటే ద ఇంపాక్ట్ ర్యాంకింగ్లో ఏ యూనివర్సిటీకి స్థానం దక్కించుకున్నాయి, ఏ యూనివర్సిటీకి, ఇది ఒక అరుదైన గుర్తింపు అన్నట్టు. యూనివర్సిటీలకు ఈ ర్యాంకింగ్ అన్నది అరుదైన గుర్తింపు, మంచి గుర్తింపు వచ్చింది మన తెలంగాణ యూనివర్సిటీస్ కొన్నిటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ర్యాంకింగ్? ఇంపాక్ట్ ర్యాంకింగ్ అంటే ఏందో చూద్దాం. పబ్లిష్డ్ యాన్యువలీ బై ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. there's the only global ranking based on the 17th UN Sustainable Development Goals. UN Sustainable Development Goals, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్స్లో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇచ్చే దాంట్లో ఈ సంస్థ ద ఇంపాక్ట్ అనే సంస్థ ఇస్తుంది అన్నట్టు గ్లోబల్ ర్యాంకింగ్. ఇది ఎట్లా ఎవాల్యుయేషన్ చేస్తుంది? రీసెర్చ్ మీద, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రీసెర్చ్, స్టీవార్డ్షిప్, అవుట్రీచ్, టీచింగ్. రీసెర్చ్ అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంతమంది పిహెచ్డి డాక్టరేట్స్ అయ్యిండ్రు ఆ యూనివర్సిటీ నుంచి, ఎన్ని పబ్లికేషన్స్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిండ్రు, ఎట్లా చదువు చెప్పింది కదా, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిండ్రు, దాని బేస్ మీద రీసెర్చ్ అన్నట్టు. ఇదని స్టీవార్డ్షిప్. క్యాంపస్ సస్టైనబిలిటీ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. క్యాంపస్ సస్టైనబిలిటీ అంటే అన్ని రకాలుగా గ్లోబల్ స్టాండర్డ్స్కి ఎట్లా రీచ్ అవుతుంది అన్నది దీని లెక్క అన్నట్టు. అవుట్రీచ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ పార్ట్నర్షిప్స్. ఎంతమంది బయట కంపెనీస్ తోటి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ తీసుకొని అవుట్రీచ్ అన్నట్టు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఇంకోటి టీచింగ్, ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ. టీచింగ్లో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిటీ. దీంట్లో ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టు ఎంతమంది ఎంటెక్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు అన్నది కాలేజీలలో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సరే, మన ఇండియా మొత్తంలో ఒక 4 యూనివర్సిటీస్కి ఇండియా స్టాండౌట్ యూనివర్సిటీస్, అమృత విద్యాపీఠం, ఈ యూనివర్సిటీకి గ్లోబల్ 41 ర్యాంక్ వచ్చింది.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి 48 ర్యాంక్ వచ్చింది. జేఎస్ఎస్ అకాడమీకి 56, గ్లోబల్లో ఆల్ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లో ర్యాంకింగ్ అన్నట్టు. షోలిన్ యూనివర్సిటీకి 96 ర్యాంక్ వచ్చింది. సరే, ఇప్పుడు ఇదేమో గ్లోబల్లో ర్యాంకింగ్స్ వచ్చిన మన ఇండియన్ యూనివర్సిటీస్. అమృత విశ్వవిద్యాలయం అంటే అందరికీ తెలిసింది, వెల్ నోటెడ్. దానికి ఆ ర్యాంక్ వచ్చుడు. మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్కి వచ్చినాయి, మన తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్కి వచ్చినాయి, ఎన్ని కాలేజెస్కి వచ్చినాయి, ఇంకా లిస్ట్ ఇంకా వాళ్ళు January 18th రోజు రిలీజ్ చేసిండ్రు. దాంట్లో ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు మనకు కొంచెం డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం దీంట్లో ఈ లిస్ట్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నట్టు. ఓవరాల్గా ఎస్ఆర్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్లో 1000 to 1500 లోపు వరల్డ్ ర్యాంకింగ్స్లో ఉంది. ఇది అరుదైన గుర్తింపు. ప్లస్ నేషనల్ ర్యాంకింగ్లో 58th పొజిషన్లో ఉంది. 58th పొజిషన్లో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సేమ్ ఎస్ఆర్ యూనివర్సిటీ లాగానే 1000 to 1500 ర్యాంకింగ్లో ఉంది. ఇది కూడా నేషనల్ ర్యాంకింగ్లో 58th ర్యాంక్లో ఉంది. తర్వాత ఇక్వా ఫౌండేషన్ వాళ్ళు 1500+ ర్యాంకింగ్లో ఉన్నారు. వాళ్ళు 88th ర్యాంక్లో ఉన్నారు మన నేషనల్లో. ఓక్సన్ యూనివర్సిటీ కూడా 88 ర్యాంక్ నేషనల్లో. వరల్డ్లో కూడా 1500+ ఉన్నారు. సరే, దీంట్లో కేటగిరీస్లో డివైడ్ చేసేది ఉంటే ఫస్ట్ నో పవర్టీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25th ర్యాంక్ ఉంది. జీరో హంగర్ దీంట్లో ఏది లేదు. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ యూనివర్సిటీస్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 50 ర్యాంక్ ఉంది. ఓక్సన్ యూనివర్సిటీ 79th ర్యాంక్ ఉంది. ఓక్సన్ యూనివర్సిటీ 79th ర్యాంక్ ఉంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఓక్సన్ యూనివర్సిటీ 8th ర్యాంక్ ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ 59th ర్యాంక్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 84 ర్యాంక్ ఉంది. జెండర్ ఈక్వాలిటీలో ఎస్ఆర్ యూనివర్సిటీ 42 ర్యాంక్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 56 ర్యాంక్ ఉంది. ఇలానే క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఎస్ఆర్ యూనివర్సిటీ 32 ర్యాంక్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 41 ర్యాంక్. ఇక్వా ఫౌండేషన్ 66 ర్యాంక్. ఇట్లానే అఫోర్డబిలిటీ అండ్ క్లీనింగ్లో ఎస్ఆర్ యూనివర్సిటీ 18th ర్యాంక్. ఓక్సన్ యూనివర్సిటీ 33 ర్యాంక్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 74. ఇక్వా ఫౌండేషన్ 82. ఇట్లా ఉందండి. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్లో ఓక్సన్ యూనివర్సిటీ నేషనల్ లెవెల్లో 4th ర్యాంక్లో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 9th ర్యాంక్లో ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ 16th ర్యాంక్లో ఉంది. ఇట్లా ఇంకోటి ఏంటంటే ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. దీంట్లో రెస్పాన్సిబిలిటీ అండ్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్లో ఎస్ఆర్ యూనివర్సిటీ 7th ర్యాంక్లో ఉంది. నేషనల్ ఆల్ ఇండియా వైజ్లో 7th ర్యాంక్లో ఉంది. అట్లనే క్లైమేట్ యాక్షన్లో ఓక్సన్ యూనివర్సిటీ 7th ర్యాంక్లో ఉంది. సో పార్ట్నర్షిప్ ఆఫ్ ద గోల్స్ ఎస్ఆర్ యూనివర్సిటీ 78th ర్యాంక్లో ఉంది. ఓక్సన్ యూనివర్సిటీ 45th ర్యాంక్లో ఉంది. సో ఇలా యూనివర్సిటీకి ర్యాంక్స్ అనేవి వచ్చినాయి అన్నట్టు. 3 ఇది గ్లోబల్ ర్యాంకింగ్స్ వచ్చినాయి, అదే నేషనల్ ర్యాంకింగ్స్ కూడా వచ్చినాయి. దీస్ ఆర్ ద బెస్ట్ యూనివర్సిటీస్, ఇక నో డౌట్. ఇక ఎందుకంటే ఓక్సన్, ఎస్ఆర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇలాంటి యూనివర్సిటీస్ ఇంతకుముందు మనం చూసినట్టు అమృత విద్యాపీఠం అన్నది అది వరల్డ్లోనే 48th ర్యాంక్లో వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్. దీంట్లోకి ఇక వీటికి వంక పెట్టద్దు, వీటికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా పారామీటర్స్ మనం చూడొచ్చు. దీంట్లో ద ఇంపాక్ట్ ర్యాంకింగ్లో 50 ర్యాంక్ వచ్చింది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 98th ర్యాంక్ వచ్చింది. ఓవరాల్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎస్ఆర్ యూనివర్సిటీ 100 to 150 బ్యాండ్లో ఉంది. దీంట్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంపార్టెన్స్ అనేది కూడా మనం ఇంతకుముందు చెప్పినాం. ఇట్స్ అన్ అఫీషియల్ ర్యాంకింగ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ఇండియా టు యాక్సెస్ అండ్ హై ర్యాంక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ, మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎక్సెట్రా అక్రాస్ ద కంట్రీ. ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ని ఇన్ని పారామీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్టు. టీచింగ్, రీసెర్చ్, గ్రాడ్యుయేషన్, అవుట్కమ్స్, అవుట్ రీచ్ అండ్ పర్సెప్షన్ విధాలుగా ఇన్ని పారామీటర్స్లో దాన్ని వెయిటేజ్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఇట్ మ్యాటర్స్, ర్యాంకింగ్ అన్నది ఎట్లా మ్యాటర్ అవుతుంది అన్నది. దోస్ ర్యాంకింగ్ షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ కన్వెన్షనల్ మెట్రిక్స్ లైక్ citation counts, international outlook, to the real world social, environment and economic impact. What it matters అంటే ఇది ఇట్లా మ్యాటర్స్ అన్నట్టు. రియల్ వరల్డ్ సోషల్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. యూనివర్సిటీ గెయిన్ రికగ్నైజేషన్ అండ్ అకౌంటబిలిటీ
ఈ ర్యాంకింగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ వస్తుంది, దాంతో పాటు అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక రికగ్నైజేషన్ వస్తుంది అనే ఒక గుర్తింపుతోటి ఈ ర్యాంకింగ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్ మన తెలంగాణలో దే ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ దే అప్లయింగ్ ఆల్సో. అప్లై చేయడానికి కూడా అర్హత లేని యూనివర్సిటీస్ ఉన్నాయి, అప్లై చేయడానికి కూడా అర్హత లేని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. కాకపోతే మనం ఒక దగ్గర ఉన్నామంటే, ఒక క్లాస్లో ఉన్నామంటే ఏ ర్యాంక్ వస్తానో అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ఫీల్డ్లో ఉన్నామంటే దాంట్లో మన పర్ఫార్మెన్స్, మన అకౌంటబిలిటీ, మన రికగ్నైజేషన్ ఎట్లుందన్నది ఈ ర్యాంకింగ్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నట్టు. సమరీ: ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ స్పాట్లైట్ ఇన్స్టిట్యూషన్స్ మేకింగ్ ఏ మెజరబుల్ డిఫరెన్స్ త్రూ ఎన్విరాన్మెంటల్ stewardship, community engagement, research and education aligned with UN goals, United National goals అన్నట్టు. They are powerful tool for students, policymakers and partners who value sustainable societal contribution, not just academic prestige. ఇదే ఇంతకుముందు ఉన్నట్టు ఎస్ఆర్ యూనివర్సిటీ ఎట్లా వచ్చిందన్న సెవెంత్ ఇన్ ఇండియా ఫర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్లో, 16th డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్లో, 18th ర్యాంక్ వచ్చేసి అఫోర్డబిలిటీ అండ్ క్లీన్ ఎనర్జీలో, 32 ర్యాంక్ వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ సస్టైనబిలిటీలో. ఇది 2 ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 98లో ఉంది, ఇప్పుడు ద ఇంపాక్ట్ ర్యాంకింగ్లో 58లో ఉంది. సో దీనికి ఇంకొక గమ్మత్ ఏంటంటే చాలా యూనివర్సిటీల్లో వెబ్సైట్ చూసినాం. ఇదేమో ద ఇంపాక్ట్ ర్యాంకింగ్, ది ఇంపాక్ట్ ర్యాంకింగ్ అయితే చాలామంది అంటే దీని ఇంపాక్ట్ ర్యాంకింగ్ అంటే టైమ్స్ వాళ్ళది అన్నట్టు. వై ఈజ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్స్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్, helps students and parents for making informed choices, encourage institutions, improve quality and competitiveness. ఇక మీరు ఇవన్నీ మీకు చెప్తే ఇది ఏంది, దీని ఇంపార్టెన్స్ ఏంది అన్నది ఈ విధంగా ఉంది. ఇది గవర్నమెంట్ చే రికగ్నైజ్ కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్. ఇక అసలు ఈ ర్యాంకింగ్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంది, ఈ ర్యాంకింగ్స్ వస్తే దాని ఇంపార్టెన్స్ ఏంది? హెల్ప్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. స్టూడెంట్స్, పేరెంట్స్ ఏ కాలేజీలో జాయిన్ కావాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలి, ఎట్లా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా చెప్తాను, పక్కింటోడు అట్లా చెప్పిండు అని ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేసేటోళ్ళు ఒకటి చేస్తారు, సినిమా యాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది, ఇట్లా అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇట్లాంటి ర్యాంకింగ్స్ని బేస్ తీసుకొని జాయిన్ అయ్యేది ఉంటే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే ఇది ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ ఏంటంటే హెల్ప్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫర్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. అంటే ర్యాంకింగ్ హైలైట్స్ ద బెస్ట్ కాలేజ్ బేస్డ్ ఆన్ క్వాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్ అండ్ రీసెర్చ్. ఈ కాలేజెస్లలో బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్లేస్మెంట్స్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. స్టూడెంట్స్ కెన్ కంపేర్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవుట్కమ్ అండ్ రెప్యుటేషన్ ఆల్సో. ఎస్పెషలీ హెల్ప్ఫుల్ ఫర్ కెరియర్ ఓరియంటెడ్ డిసిజన్స్ in fields like engineering and medical and law, etc. Motivates university to improve. Institutions serve to rank higher by improving teaching, research, innovation, inclusivity and out research. ఇప్పుడు ఎక్కడైనా ర్యాంకింగ్ ఉంటుంది, నిన్ను కొలుస్తారు, నిన్ను తరాజులే జోక్తారు, నీ రికగ్నైజేషన్ వస్తుంది అంటేనే కదా, అదే కదా మోటివేషన్, దాని గురించే కదా, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అంతా. ర్యాంకింగ్ యాక్ట్స్ లైక్ ఏ బెంచ్ మార్క్, pushing colleges to update curriculum, improve placements and hire better faculty. అర్థమైంది కదా, ఇది కూడా నెక్స్ట్ ర్యాంకింగ్ యాక్ట్ యాజ్ ఎ బెంచ్ మార్క్. అప్డేట్ కరికులం అంటే చాలా యూనివర్సిటీలో అప్డేట్ కరికులం లేదు అంటున్నారు. సో ఇలాంటి ర్యాంకింగ్స్ ఉన్నప్పుడు కరికులం కూడా అప్డేట్ చేసుకుంటారు, ప్లేస్మెంట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు అండ్ బెస్ట్ ఫ్యాకల్టీని కూడా కాలేజీలలో పెడతారు. సో థర్డ్, బిల్డ్స్ ఇంటర్నేషనల్ రిప్యుటేషన్. గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చింది కాబట్టి లైక్ ది QS, ARWU helps Indian university to attract international students attract చేయడానికి, foreign faculty రావడానికి, రీసెర్చ్ కొలాబరేషన్ రావడానికి. హయ్యర్ ర్యాంకింగ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ గ్లోబల్ విజిబిలిటీ. హయ్యర్ ర్యాంకింగ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ విజిబుల్ గ్లోబల్ విజిబిలిటీ. అట్రాక్ట్ ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్. ఇది 4th పాయింట్ వచ్చేసి
attracts industry and research investment. Companies and research bodies prefer to partner with high ranking institutions. ఇది చూడండి, కంపెనీసే ప్రిఫర్ చేస్తాయంట ఈ హై ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఉండాలి. స్టూడెంట్స్ మనం ఆలోచించుకోదా హై ర్యాంకింగ్ వాటిలో చదవాలని చెప్పి. ఇట్ ఎన్హాన్సెస్ ఫండింగ్ ఫర్ స్టార్టప్స్, ఇన్నోవేషన్ సెంటర్స్ అండ్ ఇంక్యుబేషన్ హబ్స్. చూసారు కదా, ఇట్ ఎన్హాన్స్ ఫండింగ్ కూడా వస్తుందంట స్టార్టప్స్కి, ఇన్నోవేషన్ సెంటర్కి అండ్ ఇంక్యుబేషన్ హబ్స్కి. ఎఫెక్ట్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్. టాప్ రిక్రూటర్ ఆఫన్ ప్రిఫర్ క్యాండిడేట్ ఫ్రమ్ టాప్ ర్యాంకింగ్ కాలేజెస్. చూసింది కదా, టాప్ రిక్రూటర్స్ ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ టాప్ ర్యాంకింగ్ కాలేజెస్ గురించే చూస్తాయి. స్ట్రాంగ్ NIRF ఆర్ QS ర్యాంక్ యాడ్స్ క్రెడిబిలిటీ టు ద స్టూడెంట్ రెజ్యూమ్. ఇది మీ స్టూడెంట్ రెజ్యూమ్లో కూడా నేను ఏ యూనివర్సిటీలో చదివినామంటే నేను NIRF ర్యాంకింగ్ వచ్చిన యూనివర్సిటీలో, మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో చదివిన, ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో చదివిన అంటే క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ అండ్ అక్రిడిటేషన్ డిసిజన్స్ 6th, ఇది ఒక అడ్వాంటేజ్. ర్యాంకింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫండింగ్ డిసిజన్స్, గ్రాంట్స్, రీసెర్చ్ ఇన్సెంటివ్స్, autonomy status for private institutions, NAC accreditations and AICT approvals, ఇవన్నీ ఈజీగా వస్తాయని చెప్పి వస్తుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ర్యాంకింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్వాంటిటేటివ్ మెట్రిక్స్ లైక్ మళ్ళా ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, రీసెర్చ్ పబ్లికేషన్స్, గ్రాడ్యుయేషన్ రేట్, ప్లేస్మెంట్ డేటా. దిస్ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అర్థమైంది కదండి. ఇవన్నీ బేస్ తీసుకొనే ర్యాంకింగ్ ఇస్తారు. కంపల్సరీ మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు స్కూళ్ళల్లో, కాలేజెస్లలోనా లేకుంటే యూనివర్సిటీలలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ర్యాంకింగ్ అన్నది చూసుకోండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బవార్చి ఉన్నది అంటే గ్రీన్ బవార్చి అని ఒకడు పెడతాడు, ఒకడు పెట్టుకుంటాడు. బవార్చికి గ్రీన్ బవార్చికి తేడా ఉంటుంది కదా. ఆ ప్యారడైజ్ అని ఉంటే ఇంకో దాని ముందర శ్రీ ప్యారడైజ్ అని పెడతాడు, ఇంకోడు ఏదో పెడతాడు. అదే నేమ్ తోటి ఇంకో ఏదో ఊర్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ డూప్లికేట్ అన్నట్టు. ఒరిజినలే. సో ఇక్కడ కూడా ద టైమ్స్ ర్యాంకింగ్ అని చెప్పి ఎవరైనా యూనివర్సిటీ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు చెప్తారు కదా. ఇక మన దగ్గర కూడా ఇంకేదైనా ర్యాంకింగ్ అని, ఆ ర్యాంకింగ్ అని, ఈ ర్యాంకింగ్ అని, ఆ ర్యాంకింగ్స్కి కూడా క్రెడిబిలిటీ ఉండాలి. ఏది పడితే అట్లా వేసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు ర్యాంకింగ్స్ ఎట్లా ఇస్తారంటే కొన్ని మోపైతాయి. మన ఇండియాలో ఏంటంటే బయట ఏదైనా జరుగుతుందంటే దీనికి డూప్లికేట్ తీసి అదే పేరుతోటి ఇక్కడ ర్యాంకింగ్స్ తీసుకునే కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరు గమనించండి, మీరు వాళ్ళ వెబ్సైట్స్ చెక్ చేసుకోండి, అసలు ఏది కరెక్ట్ ర్యాంకింగ్ అన్నది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేరెంట్కి, స్టూడెంట్స్కి ఈ ర్యాంకింగ్స్ మీద అవగాహన ఉండాలి. వాట్ ఈస్ NIRF, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ అన్నది కంపల్సరీ తెలుసుకోండి. అదే చాలామంది ఏంటంటే ఇంపాక్ట్ ర్యాంకింగ్ అంటే టైమ్స్ అని వస్తుంది. చాలామందికి ఏంటంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ర్యాంకింగ్ అని వస్తుంది. ఇది గ్లోబల్ ర్యాంకింగ్ ఇచ్చేది. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా కొట్టేసి టైమ్స్ ర్యాంకింగ్ అని కూడా మెన్షన్ చేసుకుంటారు. టైమ్స్ ర్యాంకింగ్ అని. దీనికి అంత క్రెడిబిలిటీ ఉంటుందా లేదా అన్నది చూసుకోండి. అంటే లోకల్ ఏదో ఒక ఆర్గనైజేషన్ ఇవ్వచ్చు. అట్లాంటివి ఏంటంటే కొన్ని వీటిని చూసి డూప్లికేట్ చేసి దీంట్లో ఇది కట్ చేసి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కట్ చేసి టైమ్స్ బాగుంది కదా అని చెప్పి పెట్టచ్చు. బట్ టెస్లా కంపెనీ బాగుంది కదా అని టెస్లా అని బయట ఏదైనా పేరు పెట్టుకొని కిరాణా షాప్ కూడా టెస్లా అని పెట్టచ్చు. కానీ అది కాదు. మీరు కొంచెం పిల్లల్ని యూనివర్సిటీలలో, కాలేజీలలో జాయిన్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్రెడిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్స్ కాబట్టి వీటిని వెబ్సైట్స్లలో చెక్ చేసుకోండి. మీ పిల్లల్ని ఇలాంటి కాలేజెస్లో జాయిన్ చేసేది ఉంటే, అంటే ఇప్పుడు వీటిలలో జాయిన్ చేసేది ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. సరే, నమస్తే ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీద ఇంకెన్నో వీడియోస్ మళ్ళీ తీద్దాం. నమస్తే. ఇది January 18th రోజు 2025 రోజు రిలీజ్ అయింది. ఇది ఈ రిజల్ట్స్ అనేవి, ది ఇంపాక్ట్ రిజల్ట్స్ అనేవి. ఇంకా మనకు పూర్తి డీటెయిల్స్ వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది కావచ్చు. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. మీ మనోజ్.